పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం గుమ్మలూరు సర్పంచ్ కోట అనంతలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోట వెంకన్న ఉరఫ్ చిన్న వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తమ స్వగృహంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. సర్పంచ్గా 3 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేశామని, పార్టీలో సరైన గుర్తింపు లేదని, పార్టీ పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు మాకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని, గ్రామాభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేసి నష్టపోయామని, ఇంకా పార్టీలో కొనసాగలేమని భావించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పత్రికా విలేకరులందరికీ గుమ్మలూరు గ్రామ సర్పంచ్గా నా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకోవాల్సింది ఏమనగా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నామండి. ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకని ప్రతి ఒక్క ప్రశ్నని పిలిచి మేము చెప్పదలుచుకున్నామండి. 3 సంవత్సరాలు 2021 ఏప్రిల్ నుంచి గెలిచిన కాడి నుంచి మేము పార్టీకి ఎంతో కృషి చేసాం, కానీ మా కృషిని పార్టీ మట్టికి ఏమీ గుర్తించలేదు. అలాగే ప్రతి ఒక్క పెద్దళ్ళు కూడా, ఊళ్ళో ఉన్న కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. మమ్మల్ని ఎప్పుడు వెనక్కే పెట్టారు, కానీ చేసింది ఏమీ లేదు. మేము ఎంత కృషి చేసినా కూడా గ్రామానికి చెరువు తవ్విచ్చాం. ఆ చెరువు తవ్విచ్చిన మట్టిని మేము అర్జునపేట శ్మశానాన్ని కూర్చాము. అలాగే ప్రతి ఒక్క పని ఎప్పటి నుంచో మా ఊరు డ్రైను చిన్నపిల్లలది, స్కూల్ది, నీళ్ళు వెళ్ళడానికి లేక మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచేవారండి పిల్లలు. అలాంటి డ్రైన్ మేము మా హయాంలో పూర్తి చేసి వాళ్ళకి వాటర్ వెళ్ళి శుభ్రంగా ఉండేలా చేసాం. ఎన్ని పనులు మేము చేసినా మమ్మల్ని అయితే గుర్తించింది లేదండి ఈ పార్టీ అయితేని. సొంత నిధులతో ఇప్పుడు దాకా మేము చేసింది ఏదైనా సరే సొంత నిధులతోటే చేసామండి. మాకు పార్టీ పరంగా ఏ రూపైన సపోర్ట్ లేదండి, ఊళ్ళో సపోర్ట్ లేదండి. అలాగే పైనుంచి పివిఎల్ గారు కానీ వాళ్ళు కానీ మాకు ఏ విధమైన సపోర్ట్ మాకు ఇవ్వలేదండి. మేము ఏ రకంగా అడిగినా కూడా మీరు ఇంట్లో కూర్చోండి అన్నట్టు కిందనే మాట్లాడారండి మమ్మల్ని. అందుకనే మేము ఇంకా ఈ పార్టీలో ఉండదలుచుకోలేదండి. అందుకని మేము పార్టీకి రాజీనామా చేయాలని కోరుకుంటున్నామండి. అందుకని మీకు చెప్దామని. ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరదామని మేము ఇంకా నిర్ణయించుకోలేదండి. మా కార్యకర్తల్ని, మాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళని ఆలోచించి మీకు త్వరలోనే ఆ మాట చెప్తానండి. ఇబ్బంది పెట్టిన అలాగే ఈ రోజున రాజీనామా చేయవలసి వస్తుందండి. లేకపోతే అధికార పార్టీలో ఉండగా రాజీనామా చేయవలసిన పనే ఉందండి. లేదండి, నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా సొంత గుర్తుతో నేను పోటీ చేశాను. ఇండిపెండెంట్ గా పోటీ చేశానండి. తర్వాత పార్టీలోకి మమ్మల్ని ఆహ్వానించారండి, వెళ్ళామండి. పార్టీలోకి వెళ్ళామండి. మేము వైఎస్ఆర్ లేబుల్ ఎట్టి మేము గెలవలేదు కదండి. ఉన్నాం అంతేనండి. గౌరవం లేకపోవడం వల్ల. ఎందుకంటే రీసెంట్ గా 2 రోజుల కిందటే జరిగింది. మీకు అక్కడ మీరు ఏమన్నా మాదేమన్నా ఫ్లెక్సీలు ఏమన్నా మాది చూసారా సర్పంచ్ గా? అదండి. మాకు అధికారంగా ఎవరు ఉన్నారు కానీ ఊళ్ళో మండల ప్రెసిడెంట్ గా ఉన్నారండి, పార్టీ యూత్ అధ్యక్షుడు ఉన్నాడండి. వీళ్ళందరూ ఉన్నా కూడా మాకు ఏ విధమైన సహకారం లేదండి. నిధులే ఉన్నాయో లేవో మీకే తెలుసు, ఎందుకంటే 24 గంటలు మీరే తిరుగుతారు. మాకు తెలుసండి, మా దగ్గర ఉందో. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కట్టిన కరెంటు బిల్లులన్నీ మా దగ్గర వసూలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చానంటుంది. నిధులు వస్తే కనుక ఊళ్ళో ఎన్నో పనులు ఉన్నాయి చేయించవలసినవి. చేయడానికి ఎక్కడంటే ఎంతవరకు మేము సొంత నిధులతో చేయించగలుగుతాం? ఇంకా కరెంటు బిల్లు ఆల్రెడీ కట్ అయ్యే మాకు వస్తున్నాయండి. 1,50,000 అలా వస్తున్నాయి. అవి పెట్టి ఏం చేయించమంటారు? జీతాలే ఇవ్వమా, లేకపోతే రోడ్లే బాగు చేయించమా, డ్రైన్లే వేయమా, ఏం చేయించమండి? ప్రభుత్వం నుంచి ఏమి రాలేదండి, కేంద్ర ప్రభుత్వం నుంచో రావడం అంటే తప్పితే మా ఈ పన్నులు ఇవి కూడా జీతాలు ఇవ్వడానికే సరిపోతున్నాయి. శంకుస్థాపనలు అయ్యి చేశారని చేయలేదని మేము అంటున్నాం ఏంటండి? ఆ పనులకి ఆ ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానండి, ఎప్పుడు పంచాయతీలో నిధులు ఎంతవరకు వచ్చాయో మీకు తెలుసు కదండి. ఎప్పుడు ఎంతెంత నిధులు ఉండేయండి పంచాయతీలో? 15 లక్షలు 20 లక్షలు పంచాయతీలో ఉండేవి. ప్రస్తుతానికి ఇంకా పంపలేదండి, పంపుతాం. మేమైతే లేదండి.
లేదు ఆయన ఇంట్లో కూర్చోమని చెప్పారు. కూర్చోమన్నారన్న. రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి మేము పార్టీలోనే ఉన్నాం. వైఎస్ఆర్ ముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ వెన్నుండి ప్రతిరోజు పార్టీకి ఏది కావాలితే చేసుకుంటూ వచ్చాం. సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తిరిగి పార్టీ గెలిచిన తర్వాత పార్టీ మమ్మల్ని అన్ని రకాలు ముంచేసింది వైఎస్ఆర్ పార్టీ. అది నేను దాని గురించి మేము ప్రత్యేకించి ముందుగా అంటే వైఎస్ఆర్ పార్టీలో మేము ఉండలేకపోతున్నాం. పీవీఎల్ గారు అయితే పీవీఎల్ గారు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు తిరిగినా ఆయన ఒకటే మాట, మీరు ఇంట్లో కూర్చోండి, మీతో పార్టీకి మాకు అవసరం లేదన్న టైపులో ఆయన చెప్పారు పీవీఎల్ గారు.